పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తుంది, రెండు సినిమాల గురించి. ఆ సినిమాల పేర్లే, ఒకటి వార్ 2, ఇంకొకటి కూలీ. వార్ 2 ఏమో నార్త్ వాళ్ళు తీస్తే, కూలీ ఏమో సౌత్ వాళ్ళు తీశారు. కానీ గొడవ ఎక్కడ వచ్చిందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది. ఎందుకంటే అది వార్ సినిమానేమో నార్త్ దర్శకుడు ఆ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు తీస్తే, అక్కడ వాళ్ళు సినిమా రిలీజ్ అయిన రోజే ఆ సినిమాను చూద్దామని వాళ్ళు పట్టించుకుంటున్నారు. ఇక్కడ తమిళనాడుకి సంబంధించిన డైరెక్టర్ సినిమా తీస్తే ఆ రోజు విడుదల రోజే హంగామా సృష్టిస్తాము, ఇప్పుడు ఎందుకు ఒక 2-3 రోజులు గొడవ ఎందుకు మనకు అన్నట్టు వాళ్ళు కామ్గా రిలీజ్ డేట్ దాకా వెయిట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ గొడవ అంతా వచ్చింది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే. ఇక్కడ పెద్ద హీరో ఎన్టీఆర్ అలాగే మిగతా హీరో ఫ్యాన్స్ మధ్య పెద్ద గొడవ నడుస్తుంది. ఎట్లాగో వార్ ఫ్లాప్ అవుతుందని మిగతా హీరో ఫ్యాన్స్, లేదు వారే హిట్ అయితే అని ఎన్టీఆర్ ఫ్యాన్స్, సగటు సినిమా ప్రేక్షకులు కూడా ఈ రెండు సినిమాల గురించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొట్లాడుకుంటున్నారు. సో అదేవిధంగా అలాంటి ఒక సినిమా ప్రేక్షకుడు, సినిమాలు బాగా చూసేవాడు, సినిమాల గురించి బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి జయచంద్ర ప్రస్తుతం పూరా లోకల్ స్టూడియోలో ఈ రెండు సినిమాలకు సంబంధించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు. హాయ్ జయచంద్ర. హలో అన్న. ఏ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నావు? వార్ పెద్ద హిట్ అవుతుందా, కూలీ హిట్ అవుతుందా? ఇప్పుడు ప్రెసెంట్ వార్ 2 అండ్ కూలీ రెండు సినిమాలకున్న హైప్ తో కంపేర్ చేసి చూస్తే ఖచ్చితంగా కూలీకి హైప్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో నా అంచనా ప్రకారం కూలీ అయితే హిట్ అవుతుంది. హైప్ ఉన్న సినిమాలు గతంలో ఎన్నో వచ్చాయి, నువ్వు చెప్పినట్టు. హైప్ ఉంది, హైప్ వల్ల సినిమా హిట్ అవుతుంది అనుకుంటే గతంలో మేము ఎన్నో సినిమాలు చూసాం. అంటే మేము కూడా సినిమాలు చూస్తాం, నువ్వు ఒక్కడవే కాదు. అలా వచ్చే హైప్ తోటి వచ్చిన సినిమాలు ఎప్పుడు ఆడియన్స్ ని అలరించలేదు, ఒక్క బాహుబలి 2 తప్ప. అంటే ఎందుకంటే మొత్తం అన్ని రకాలుగా అన్ని ఆస్పెక్ట్స్ లో చూసుకుంటే, స్టోరీ పరంగా, రెవెన్యూ పరంగా, మ్యూజిక్ పరంగా, అలాగే గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఏమైనా ఉన్నాయి. అలాంటి సినిమా ఒకటి హైప్ తో వచ్చి పెద్ద హిట్ కొట్టిన సినిమా, ఏకైక సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలో బాహుబలి ఒకటే. అలా రీచ్ అయిన సినిమా ఇంతవరకు లేదు. సో చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే కూలీకి హైప్ ఉంది కానీ ఆ రీచ్ అయ్యే అవన్నీ ఎలిమెంట్స్ ఆ సినిమాలో లేవేమో అని అంటున్నారు. మరి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఖచ్చితంగా ఎలిమెంట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే నమ్మకం ఓన్లీ వాళ్ళు చేసే ప్రమోషన్స్ వల్ల, లేకపోతే వాళ్ళు రిలీజ్ చేసిన సాంగ్స్ వల్ల హైప్ అది పక్కన పెట్టేస్తే, మెయిన్ నమ్మకం డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ మీదే. ఎందుకంటే అతను ఇంతకుముందు తీసిన ఖైదీ సినిమా కానివ్వండి, విక్రమ్ సినిమా కానివ్వండి, ఆ ఎల్సీయూ ఏదైతే క్రియేట్ చేశాడో, అతను తీసిన అతి తక్కువ సినిమాలతో అంతా తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ని, తనకంటూ ఒక సపరేట్ స్టార్డమ్ ని క్రియేట్ చేసుకున్నాడు లోకేష్ కనకరాజు. సో అతని మీద నమ్మకం అది. సో ఇప్పుడు మీరు అనొచ్చు లియో కూడా అంత హైప్ తోనే వచ్చింది బట్ లియో ఫ్లాప్ అయింది అని. అది ఎందుకు అంటే సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే అనేది కొంచెం తేడా కొట్టింది. అండ్ అతను మూవీ రిలీజ్ అయినాక ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది ఫాల్స్ ఫ్లాష్ బ్యాక్, అది ఒక జస్ట్ అది రియల్ ఫ్లాష్ బ్యాక్ కాదు అని చెప్పాడు. సో అది ఒక చిన్న నెగిటివ్ అయింది. ఇంకో విషయం, ఇప్పుడు అది నెగిటివ్ అయింది, ఆ సెకండ్ హాఫ్ స్లో అయింది, స్క్రీన్ ప్లే బాగాలేదని చెప్తున్నావు. సేమ్ అదే విధంగా కూలీకి ఎందుకు జరగదు అంటే అంతమంది స్టార్ కాస్ట్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు లోకేష్ కనకరాజ్ లాంటి డైరెక్టర్ అంత నెగ్లిజెన్స్ గా స్టోరీ రాస్తాడు, స్క్రీన్ ప్లే పెడతాడని నేనైతే అనుకోవట్లేదు. నేనే కాదు, ఎవరు అనుకో. అంటే లియోకి నెగ్లిజెన్స్ గా వర్క్ చేసిండా అయ్యిండొచ్చు. బట్ లోకేష్ కనకరాజ్ ఎంత స్టార్ కాస్ట్ ని అంత కాన్ఫిడెంట్ గా తీసుకొని ఇలాంటి స్క్రీన్ ప్లే, ఇలాంటి స్టోరీ అయితే ఖచ్చితంగా పెట్టడు. అండ్ ఇంకోటి, రజనీకాంత్ పాత మూవీ తలపతి సినిమా రెఫరెన్సెస్ చాలా దీంట్లో ఉన్నాయి. సో అది కూడా కనెక్ట్ చేస్తే గనక చాలా మంచి సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అంటే కూలీ అనే సినిమాకి హైప్ లోకేష్ కనకరాజ్ వల్ల వచ్చింది తప్ప రజనీకాంత్ వల్ల కాదు, నాగార్జున వల్ల కాదు, అమీర్ ఖాన్ వల్ల కాదు, మిగతా స్టార్ కాస్ట్ వల్ల కాదు అని నువ్వు చెప్పాలనుకుంటున్నావా? నో, స్టార్ కాస్ట్ వాళ్ళ ఫ్యాన్ బేస్ ఆ స్టార్ కాస్ట్ ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది ఫోకస్ లోకేష్ కనకరాజ్ వల్లే, ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ లో. అదే తెలుగు స్టేట్స్ లో రజనీకాంత్ కంటే, నాగార్జున కంటే చాలా మంది సినిమాకి వెళ్తుంది లోకేష్ ని. ఖచ్చితంగా. ఎందుకంటే రజనీకాంత్ ప్రీవియస్ సినిమా వెట్టే అని ఉంది, అది తెలుగు స్టేట్స్ లో కూడా రిలీజ్ అయింది. వాళ్ళు దాని మీద సరిగ్గా ఫోకస్ కూడా పెట్టలేదు. ఒకవేళ రజనీకాంత్ వల్లే సినిమాకి ఇంత క్రేజ్ వచ్చింది, హైప్ వచ్చింది అనుకుంటే వెట్టాను కూడా ఖచ్చితంగా హిట్ అవ్వాల్సింది కదా. అది తమిళ్లో హిట్ అయింది బట్ తెలుగులో అవ్వలేదు. రజనీకాంత్ క్రేజ్ ఉంటే తెలుగులో కూడా హిట్ అవ్వాల్సింది, అది అవ్వలేదు. ఎందుకంటే స్టోరీ అంత బాగాలేదు, మన తెలుగు ఆడియన్స్ కి ఎక్కలేదు. బట్ లోకేష్ కనకరాజ్ తీసే సినిమాలు తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి, బాగా నచ్చుతాయి. లియో తెలుగు స్టేట్స్ లో కూడా చాలా మంచి హిట్ అయింది. సో లోకేష్ కనకరాజ్ మీదే మన తెలుగు ఆడియన్స్ నమ్మకం అనేది పెట్టుకున్నారు. అంటే తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉందనా? నేటివిటీ అని కాదు, లైక్ వెట్టే అనే సినిమా తమిళ్ కల్చరల్ ని తమిళ్ ఆడియన్స్ కి నచ్చే విధంగా ఉంటుంది. లైక్
తమిళ్ సినిమాలు మీరు తమిళ్ కమర్షియల్ మూవీస్ చూసుకుంటే ఎక్కువ ఎమోషన్ ఎక్కువగా పెట్టేసి గుండెలు పిండేసి ఎమోషన్స్ టైప్ లో తీస్తారనమాట. సో అది మన తెలుగు ఆడియన్స్ కి అంత నచ్చదు. లోకేష్ కనకరాజ్ అలా కాదు, లోకేష్ చాలా సటిల్ గా తీస్తాడు సీన్స్ ని. సో అది ఇండియాలో ఉన్న ఏ ఆడియన్స్ కన్నా కనెక్ట్ అయ్యే విధంగా తీస్తాడు. అందుకనే విక్రమ్ కూడా నార్త్ లో కూడా చాలా మంచి హిట్ అయింది. ఖైదీ కూడా నార్త్ ఆడియన్స్ చాలా బాగా నచ్చింది ఓటీటీకి వచ్చిన. మాస్, ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ మూడు కలిపి ఒకటేసారి చూపిస్తాడు, అన్ని బ్యాలెన్స్ గా చూపిస్తాడు. అందుకని కానీ నేను మాత్రం చెప్తున్నా, ఖచ్చితంగా కూలీ కంటే పెద్ద హిట్ వార్ 2 అవుతుంది. ఎందుకు అవుతుంది? ఎందుకంటే ఫస్ట్ రీజన్ నేను చెప్తా. ఒకటి, వార్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏమి లేవు అంటున్నారు. ఎన్టీఆర్ అయితే ఒకడున్నాడు. ఎన్టీఆర్ గురించి మనందరికీ తెలిసిందే, యాక్టింగ్ బాగా చేస్తాడు, డాన్స్ బాగా చేస్తాడు, ఫైట్స్ ఇంకా ఎమోషన్స్ అన్ని బాగా చేస్తాడు, మనకు తెలుసు. ఎన్టీఆర్ని పక్కన పెడితే సినిమాలో ఆ సినిమా గురించి అసలు ఎవ్వరికి ఏం తెలియదు. మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్పు, నీకు పెద్దగా ఐడియా లేదు అసలు. ప్రీతం చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టరే. సౌత్ లో ప్రీతం అంటే ఎవరు ప్రీతం తెలీదు. సరే, మ్యూజిక్ ఎలా ఉండబోతుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండబోతుంది, ఎవరికి తెలీదు. అయాన్ ముఖర్జీ గురించి బ్రహ్మాస్త్ర ద్వారా తెలిసింది. ఎందుకంటే అప్పుడు మహేష్ బాబు అటెండ్ అయ్యాడు ఫంక్షన్ కి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి హైదరాబాద్ లో. తర్వాత ఎన్టీఆర్ కూడా సక్సెస్ మీట్ కి హాజరయ్యారు. అలా బ్రహ్మాస్త్ర గురించి రణబీర్ కపూర్, ఆలియా భట్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి తెలిసింది ఎంతో కొంత. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అని తెలిసింది. కానీ అంతకుముందు ఏ జవాని ఏ దివాని తీశాడు. సో అలాగే వేకప్ సిట్ తీశాడు. ఇట్లా హిట్స్ కొట్టాడు, బాగానే కొట్టాడు. అయాన్ ముఖర్జీ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇది హ్యాట్రిక్ హిట్ అయితే హ్యాట్రిక్ మూవీ అవుతుంది. ఎవరికి? అయాన్ ముఖర్జీకి. అంత ఈజీగా ఛాన్స్ వదులుకోడు. అందులో యష్ రాజ్ ఫిలిమ్స్ తీస్తున్న సినిమా. యష్ రాజ్ ఫిలిమ్స్ రీసెంట్ గా ఒక పెద్ద హిట్ కొట్టింది, 550 కోట్లకు పైగా వసూలు చేసింది, సయ్యారా మూవీ వరల్డ్ వైడ్. అలాగే యష్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు తీస్తున్న స్పై యూనివర్స్ ఏదైతే ఉందో అది వస్తుందంటే చాలా వాళ్ళు ఎంత డబ్బులైనా పెట్టడానికి రెడీ. యాక్చువల్లీ కూలీ కంటే బడ్జెట్ ఎక్కువ దీనికే అంటున్నారు. వారికి 450 crores ఏమో అంటున్నారు, కూలీకి 400 కోట్ల లోపలేమో అంటున్నారు బడ్జెట్. ఇక చూసుకుంటే ఇంత బడ్జెట్ ఖర్చు పెట్టారు. డైరెక్టర్ ఆల్రెడీ హిట్ స్ట్రీక్ లో ఉన్నాడు, ఎన్టీఆర్ హిట్ స్ట్రీక్ లో ఉన్నాడు. టెంపర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఒక్కసారి కాలర్ ఎత్తాడు, వన్ సైడ్ కాలర్. టెంపర్ దగ్గర ఎత్తితే దేవరా దాకా దించలేదు. దేవరా ప్లస్ పాయింట్, దేవరాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. సినిమాలు చూస్తావు కదా నువ్వు, దేవరాకి హిట్ టాక్ వచ్చిందా? లేదు, మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా కలెక్షన్స్ రాబట్టాడు, ఎవరికి లాస్ పెట్టలేదు. ఎక్కడ ఏ ప్రొడ్యూసర్ కి అంటే ఏ డిస్ట్రిబ్యూటర్ కి ఒక లాస్ పెట్టలేదు. అలాగే అటు డైరెక్టర్ హిట్ స్ట్రీక్ లో ఉన్నాడు, హీరో హిట్ స్ట్రీక్ లో ఉన్నాడు. మధ్యలో హృతిక్ రోషన్ ప్లస్ పాయింట్, ఆల్రెడీ వార్ హిట్ అయింది. ఫస్ట్ పార్ట్ వార్ హిట్ అయింది, హృతిక్ రోషన్ ఆ వార్ ఫస్ట్ పార్ట్ లో ఉన్న హృతిక్ ఉన్నాడు దీంట్లో. సో అందరూ సక్సెస్ లోనే ఉన్నారు ఇక్కడ. సో ఫ్లాప్ అవ్వడానికి అక్కడ ఛాన్సే లేదు. ఎందుకంటే వైఆర్ఎఫ్ కూడా ఆల్రెడీ హిట్ కొట్టింది సయారా తోటి. ఇక్కడ అందరు ఎటు చూసినా అందరు సక్సెస్ కొట్టే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వార్ 2 పెద్ద సక్సెస్ కాబోతుంది కూలీ కంటే. మళ్ళీ కూలీకి సంబంధించి ముందే ఆ సాంగ్స్ అన్ని రిలీజ్ చేశారు. ఏది మోనికా సాంగ్ రిలీజ్ చేశారు, ఇక మన రజనీకాంత్ సపరేట్ ఒకటి హీరోయిక్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇక అన్ని సాంగ్స్ ముందే టీజర్స్ లాగా అలా రిలీజ్ చేశారు. బట్ వార్ 2కి ఇద్దరిది సాంగ్ ఇంకా పూర్తిగా రిలీజ్ చేయలేదు, లిరికల్ సాంగ్ రిలీజ్ చేయలేదు. ఒక కియారా అద్వానీది, అలాగే మన హృతిక్ రోషన్ సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు. అది 50 million దాటింది సాంగ్ యూట్యూబ్లో. అన్నిటికంటే ఇంకా ఈ సినిమాలో అనిల్ కపూర్ ఉన్నాడు. అనిల్ కపూర్ క్యారెక్టర్ రివీల్ చేయలేదు. ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి ఆ సినిమాలో. ఇంకా ఎన్నో ట్విస్ట్స్, చాలా ఇవన్నీ బయట పెట్టద్దు ట్విస్ట్లని ఏకంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎన్టీఆర్ చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చూసుకుంటే ఒక మంచి దాన్ని ఏమంటారు, ఒక విందు భోజనం లాంటి సినిమా. ఎందుకంటే మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనం ఫుడ్ ఆర్డర్ చేస్తాం, కానీ తినేదాకా కూడా దాని టేస్ట్ మనకు తెలియదు, తిన్నా మాత్రమే తెలుస్తుంది. ఈ సినిమా బుక్ చేసుకునేదాకా కూడా సినిమా ఎట్లుంటుంది అని మాత్రం ఎవ్వరికి తెలియదు. వార్ 2కి ఒక్కసారి థియేటర్లకు వెళ్ళి కూర్చున్నాక హీరో ఇంట్రొడక్షన్ నుంచి, ఎన్టీఆర్ ఇంట్రొడక్షన్ నుంచి క్లైమాక్స్ దాకా అందరూ ఖచ్చితంగా ఎన్టీఆర్ ఫస్ట్ టైం హిందీలో నటిస్తున్నాడు కాబట్టి ఎలా ఉండబోతుంది, అసలు ఆ నేటివిటీకి తగ్గట్టు ఎలా చేశాడు, మన తెలుగుని మరి ఎలా ప్రజెంట్ చేశాడు వాళ్ళందరి ముందు అని ఖచ్చితంగా అందరూ ఇంట్రెస్ట్గా చూస్తారు. ఎక్కడ బోర్ అనే ఫీల్ అవ్వరు. ఎందుకంటే హిందీ వాళ్ళతో చేశాడు కాబట్టి ఫస్ట్ టైం. ఎందుకంటే గతంలో పెద్ద హీరోలు అందరూ ట్రై చేశారు, సక్సెస్ అయ్యారు, కాలేదు అనట్లేదు. రజనీకాంత్ గతంలో హిందీ సినిమా డైరెక్ట్ చేశాడు, చిరంజీవి డైరెక్ట్గా చేశాడు, నాగార్జున డైరెక్ట్గా చేశాడు. కానీ ఇప్పటి వరకు అల్లు అర్జున్ చేయలేదు, ప్రభాస్ చేయలేదు, డైరెక్ట్గా హిందీ సినిమా చేయలేదు. అలా చూసుకుంటే చాలా మంది పెద్ద హీరోలు ఇప్పుడున్న ఎవరైతే స్ట్రాంగ్ పెద్ద హీరోలు, స్టార్డమ్ ఉన్న హీరోలు ఉన్నారో ఎవరు డైరెక్ట్ హిందీ సినిమా చేయలేదు. ఎన్టీఆర్ చేశాడు ఇప్పుడు డేర్ చేసి. అందరి కళ్ళు ఎన్టీఆర్ మీదనే ఉన్నాయి. అంటే ఒక ఎగ్జామ్ లాగా ఫెయిల్ అవుతారో పాస్ అవుతారో, వార్ 2 సినిమా హిట్ అవుతుందో పక్కన పెడితే కొంతమంది మాత్రం ఖచ్చితంగా
తెలుగులో చూసాక కూడా హిందీలో చూస్తారు చాలా మంది ఆడియన్స్. హిందీలో ఎలా చేశాడు, డైరెక్ట్ సినిమా కదా అని, అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. మీరు చూసుకుంటే బుకింగ్స్ గురించి మాట్లాడుకుందాం. వార్ టూ కంటే బుకింగ్స్ కూలీకే ఉన్నాయి. నువ్వు చెప్పినట్టు హైప్ ఉంది కాబట్టి మూవీ అందరు ఉన్నారు, ముఖ్యంగా అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోరు. కానీ వార్ టూ బుకింగ్స్ అన్ని ఎన్టీఆర్ పేరు మీదనే వస్తున్నాయి అంటే నువ్వు నమ్ముతావా? ఖచ్చితంగా ఎలా? ఎందుకంటే రితిక్ రోషన్ ప్రీవియస్ సినిమా ఫైటర్ అని ఒక మూవీ వచ్చింది, దానికి అంత కలెక్షన్ రాలేదు. ఒకవేళ రితిక్ రోషన్ హైప్ ఉంటే ఆ మూవీకి మినిమం కలెక్షన్స్ అని వచ్చాయి, అది లాస్ లో కూడా వెళ్ళింది ఆ మూవీ. సో రితిక్ రోషన్ కి రితిక్ రోషన్ ఫ్యాన్ బేస్ ఉంది, అంతా ఉంది, బట్ హైప్ లేదు. బట్ ఈ మూవీకి జూనియర్ ఎన్టీఆర్ ఒక సపోర్ట్ ఉంది అండ్ స్పై యూనివర్స్ హైప్ ఉంది. సో దానివల్ల వార్ టూకి అంత బుకింగ్స్ రావడానికి మెయిన్ రీజన్ అయితే జూనియర్ ఎన్టీఆర్. బట్ వార్ టూ కూలీకి కంపారిజన్ అసలు లేనే లేదు. కూలీ చాలా టాప్ లో ఉంది బుకింగ్స్ పరంగా చూసుకుంటే. ఆల్రెడీ 100 crores గ్రాస్ కూడా అయింది బుకింగ్స్ లో, జస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ లోనే కూలీ 100 crores ఆల్రెడీ క్రాస్ చేసింది. సో కూలీ అనే టాప్ లో ఉంది. కూలీ టాప్ లో ఉంది, కానీ ఫుల్ రన్ లో మాత్రం కూలీని దాటేస్తుంది వార్ టూ. ఎందుకంటే ముఖ్యంగా నార్త్ బుకింగ్స్ చూసుకుంటే వాళ్ళు హాలిడే రోజు అయిన August 15th రోజు వాళ్ళు సినిమా చూసినట్టు ఎవరు చూడరు. ముఖ్యంగా ఇది హిందీ మూవీ, నేషనల్ వైడ్ హిందీ వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళందరూ ఆ రోజు ఖచ్చితంగా సినిమా చూడాలనుకుంటారు. ఇక్కడ నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హిందీ వచ్చిన వాళ్ళు ఆడియన్స్, సినిమా ప్రేక్షకులు ఖచ్చితంగా ఆ రోజు టికెట్స్ కూలీ కంటే నెక్స్ట్ సెకండ్ డే మాత్రం ఫస్ట్ రోజు అయితే కూలీ తీసుకెళ్తుందేమో, ఎక్కువ రేస్లో ముందుకెళ్తుందేమో. సెకండ్ డే మాత్రం ఖచ్చితంగా రేస్లో ఖచ్చితంగా దాటేసి కూలీని దాటేసి వార్ వెళ్తుంది. ఎందుకంటే బుకింగ్స్లో August 15th ప్లస్ పాయింట్ అవుతుంది. అందుకే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఫస్ట్ August 14th డేటు ఎవరు సెలెక్ట్ చేసుకున్నారో తెలుసా? ఫస్ట్ ఆ రిలీజ్ డేటు వార్ టూ సెలెక్ట్ చేసుకున్నారా లేకపోతే కూలీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారా చెప్పండి? వార్ టూ అనుకుంటా. వార్ టూ. ఇక్కడ ఇంకో పెద్ద గేమ్ నడిచింది ఒకటి, ఏంటి తెలుసా? వార్ టూ ఆ డేట్ని సెలెక్ట్ చేసుకున్నాక మేకర్స్ రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశాక కూలీ May 1st మేలో రిలీజ్ కావాల్సిన సినిమా, ఎందుకంటే టైటిల్ కూలీ అని ఉంది. May 1st రిలీజ్ చేయాల్సిన సినిమా ఎన్నో రకాలుగా, ఏ సినిమా అయినా అనుకున్న టైంకి రిలీజ్ కాదు, ఎన్నో జరుగుతాయి. సో పోస్ట్ పోన్ అయ్యి డైరెక్ట్ వీళ్ళు కూడా ఒక 4 రోజులు అంటే మంచిగా కలెక్షన్స్ రావాలి, బుధ గురు శుక్ర శని ఆది, అందులో మళ్ళీ August 15th వస్తుంది. సో పర్ఫెక్ట్గా చూసుకొని పలానా డేట్ మనం కూడా అదే రోజు రిలీజ్ చేద్దామని. ఎక్కడొక దగ్గర సన్ పిక్చర్స్ చాలా పెద్ద బ్యానర్, సౌత్లోనే నెంబర్ 1 బ్యానర్. ఇండియాలో చూసుకుంటే YRFకి సరిసమానంగా ఉన్న బ్యానర్ ఏదైనా ఉందంటే సన్ పిక్చర్సే. భయపడతారు వీళ్ళకి ఇద్దరు భయపడతారు, ఆ 2 స్ట్రాంగ్ బ్యానర్స్. సన్ పిక్చర్ ఏమనుకుందంటే మేము ఆ రోజు కనుక రిలీజ్ పెట్టినాం అనుకో వీళ్ళు భయపడి మెల్లగా తప్పుకుంటారు. ఎందుకంటే దీంట్లో పెద్ద స్టార్ కాస్ట్, లోకేష్ కనకరాజు మొత్తం హిట్లు కొట్టిండు, 4 హిట్లు, ఖైదీ, మాస్టరు, విక్రమ్, లియో అన్ని హిట్లు కొట్టిండు, సౌత్ పెద్ద హిట్లు అయిపోయినాయని భయపడతారేమో, సైడ్కి తప్పుకుంటారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎవరైనా స్వతహా ఎక్స్పెక్ట్ చేస్తారు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్. ఎందుకంటే మనం ఆ రోజుకి అక్కడికి వెళ్తున్నామంటే మన రేంజ్ అలా ఉంది కాబట్టి వాళ్ళు తగ్గుతారేమో అనుకున్నారు. కానీ అక్కడ ఎన్టీఆర్ ఉన్నాడు. ఎన్టీఆర్కి ఒకటి ఏంటంటే ఎన్టీఆర్ సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా ఆ టైంకి రిలీజ్ చేయాలనుకుంటే రిలీజ్ కావాల్సిందే, అంతే, ఇంకా సంబంధం లేదు. ఎన్టీఆర్ వెనక్కి తగ్గలేదు, ఇంకా సేమ్ YRFకి కూడా వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే బడ్జెట్ ఎక్కువ, యాక్చువల్లీ కూలీ కంటే బడ్జెట్ ఎక్కువ. వార్ టూ 450 కోట్లు. సో రిలీజ్ చేద్దాం, ఏదైతే అదైందని వీళ్ళు కూడా రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ ఇక్కడ వార్ టూ మేకర్స్ కూడా ఒక రకంగా ఆలోచించవచ్చు. ఎట్లా చెప్పాలా, మేము అసలు జరగము ఆ డేట్ నుంచి, అక్కడే ఉంటాం, మమ్మల్ని చూసి భయపడి వీళ్ళు తప్పుకుంటారేమో అని వీళ్ళు చూసారు. మరి ఇట్లా వాళ్ళకి ఈ మేకర్స్కి ఆశ ఉంది వార్ టూకి, ఇటు సన్ పిక్చర్స్ ఏది మన కూలీకి మేకర్స్కి ఆశ ఉండే, వీళ్ళు తప్పుకుంటే మేము ఫుల్గా తీసుకుంటాం ఆ డేట్ని, లేకపోతే వాళ్ళు తప్పుకుంటే మేము ఫుల్గా తీసుకున్నాం. ఇద్దరు సేమ్ డేట్కి వస్తున్నారు, ఇప్పుడు గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. కానీ నాకు అర్థం కాదు, మీరేమో కూలీకి సపోర్ట్ చేస్తున్నారు, మన తెలుగు హీరో, స్టార్డమ్ ఉన్న హీరో, అగ్ర హీరో ఎన్టీఆర్ ఉండంగా, అంటే అక్కడ తమిళనాడు వాళ్ళు తెలుగు సినిమాలు సరిగా చూడరని ట్విట్టర్ మొత్తం, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ గొడవలు అవుతాయి, మీరు వాళ్ళ సినిమాకి ఎట్లా సపోర్ట్ చేస్తారండి అని అడుగుతున్నారు బయట. ఇప్పుడు సినిమా చూసే వాళ్ళకి ఏ హీరో ఏందని పట్టించుకోరండి. ఇప్పుడు పుష్ప 2 తెలుగు స్టేట్స్, సౌత్ మొత్తం వదిలేస్తే నార్త్ లోనే ఎక్కువ హిట్ అయింది. వాళ్ళు అనుకోవచ్చు కదా ఇతను మన బాలీవుడ్ యాక్టర్ కాదు, మరి మనం ఎందుకు చూడాలని అనుకుంటే పుష్ప అంత పెద్ద హిట్ అయ్యేది కాదు, మన తెలుగు ఇండస్ట్రీకి పెద్ద పేరు వచ్చేది కాదు. ఇక్కడ యాక్టర్ది కాదు మెయిన్, ఓకే, డైరెక్టర్ది, స్టోరీది ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అంటే రోజులు మారిపోయాయా? మారిపోయాయి, ఖచ్చితంగా మారిపోయాయి. ఎప్పుడైతే ఓటీటీస్ వచ్చాయో అప్పుడు యాక్టర్ ఫేమ్ గురించో లేకపోతే పలానా యాక్టర్ వస్తున్నాడనో, ఓకే, అతని ఫ్యాన్స్ చూస్తారేమో కానీ ఫస్ట్ డే చూడొచ్చు, ఫస్ట్ డే కలెక్షన్స్ రావచ్చు, బట్ సెకండ్ డే నుంచి స్టోరీ బాగుంటేనే ఏ మూవీ అయినా స్టాండ్ అవుట్ అయ్యేది.
అంతే. కానీ బడ్జెట్ పెట్టాలంటే మీరు అంటున్నట్టు స్టోరీ డైరెక్టరే కానీ బడ్జెట్ పెట్టాలంటే హీరోని చూసే పెడతారు కదా, అంత ధైర్యం చేసి. అంటే ఆ స్టార్డమ్ ఉన్న హీరోని తీసుకొచ్చే కదా 400 కోట్లు 500 కోట్లు పెడుతున్నారంటే ఫస్ట్ హీరో ఫిగర్నే చూసే పెడతారు కదా. డైరెక్టర్ని డైరెక్టర్ని చూడాలంటే రాజమౌళి, ఎంత రాజమౌళి అయినా 300-400 కోట్లు పెట్టాలంటే రాజమౌళి కూడా చివరికి స్టార్ హీరోనే కావాలి. కాబట్టి ఇంత స్టార్ హీరోని పెట్టుకొని, అంటే తెలుగు హీరో, పెద్ద హీరో, RRR చేసిన హీరో, ఆస్కార్కి వెళ్ళిన హీరో, మన భారతదేశాన్ని ఎక్కడో హాలీవుడ్ లెవెల్లో ఆ స్థాయికి తీసుకెళ్లిన హీరో నటించిన RRRలో ఉన్న హీరో చేస్తుంటే సపోర్ట్ చేయట్లేదు. మీరు కూలికి అంటున్నారు, ఇది చాలా బాధ అనిపించట్లేదా మీకైనా? మాకైతే కాదండి. అక్కడ ఎన్టీఆర్ RRRలో నటించిన హీరో ఆస్కార్ లెవెల్ కి మన తెలుగు సినిమాని తీసుకెళ్లిన హీరో, నాటు పాటతోటి వరల్డ్ వైడ్ అటు ఎంతో మంది విదేశీయులతోటి స్టెప్పులు వేయించిన హీరో. ఆ హీరో ఇప్పుడు వార్ 2లో ఉంటే వార్ 2ని పక్కన పెట్టి కూలికి సపోర్ట్ చేయడం ఏంటండి? అంటే రజనీకాంత్ స్టార్డమ్ లేదా? రజనీకాంత్ వరల్డ్ వైడ్ ఫేమస్ కదా. రజనీకాంత్ హాలీవుడ్ సినిమాలోనే యాక్ట్ చేశాడు, మీకు తెలుసా విషయం? రజనీకాంత్ హాలీవుడ్ సినిమాలో, డైరెక్ట్ హాలీవుడ్ సినిమాలో యాక్ట్ చేశాడు, మీకు తెలుసా విషయం? మరి రజనీకాంత్ వరల్డ్ వైడ్ ఫేమస్, రజనీకాంత్ హాలీవుడ్ యాక్ట్ చేసిన హీరో. రజనీకాంత్కి స్టార్డమ్ లేదా? రజనీకాంత్కి ఫ్యాన్ ఫాలోయింగ్ లేదా? ఇక్కడ మెయిన్ ఏంటంటే, సో నేను ఇందాక చెప్పినట్టు స్టార్డమ్ వల్ల, హీరో వల్ల నేను సినిమాకి సపోర్ట్ చేయట్లా, నేను డైరెక్టర్ మీద నమ్మకంతో సినిమాకి సపోర్ట్ చేస్తున్నా. ఇప్పుడు మీరు అనొచ్చు వార్ 2కి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, వార్ 2 డైరెక్టర్ బ్రహ్మాస్త్ర తీసాడు కదా అని. బట్ నాకు ఆ డైరెక్టర్ కన్నా నాకు పర్సనల్ గా లోకేష్ కనకరాజ్ మీద నమ్మకం ఎక్కువ. ఎందుకంటే లోకేష్ కనకరాజ్ తీసిన LCU అతి తక్కువ సినిమాల్లో అంత హైప్ తెచ్చుకున్న డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాబట్టి ఐ హావ్ ట్రస్ట్ ఇన్ హిమ్. ఇక్కడ మాకు ఒక డౌట్ వస్తుంది. ఎక్కడ మీరు మీ మనసులో మాట బయట చెప్తే మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అంటారేమో అని. మీ అసలు కోపం చాలా మంది టాలీవుడ్ లో మిగతా హీరో ఫ్యాన్స్ కోపం అంతా ఎన్టీఆర్ మీద కోపంతో అందరూ ఈ కూలీ సినిమాకు సపోర్ట్ చేస్తున్నారు, రజనీకాంత్ని లేపుతున్నారు, నాగార్జునని లేపుతున్నారు, అమీర్ ఖాన్ని, అందరినీ లేపుతున్నారు అని అంటున్నారు. దాంట్లో నిజం ఉందా? ఇప్పుడు ట్విట్టర్ లో ఫ్యాన్ వార్లు చేసే వాళ్ళకి వేరే పని ఉండదండి. సో అది నేను సపోర్ట్ చేయను. ఫ్యాన్ వార్లు చేసే వాళ్ళకి నేను సపోర్ట్ చేసాను. బట్ నిజమైన సినిమా లవర్స్, నిజమైన మూవీ లవర్స్ ఖచ్చితంగా కూలీకి అయితే ఎక్కువ సపోర్ట్ ఉంది. ఆ స్టార్ కాస్ట్ వల్ల కానివ్వండి, మెయిన్ గా లోకేష్ వల్లే సినిమా లవర్స్ అయితే ఖచ్చితంగా కూలీకి ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నారు. ఇదైతే నేను గ్యారంటీ ఇవ్వగలను. ఆ ఫ్యాన్ వార్స్, ట్విట్టర్ బ్యాష్ అయితే అది పక్కన పెట్టండి, అది అసలు అవుట్ ఆఫ్ ది టాపిక్. అది సరే, సినిమా లవర్స్ అంటున్నారు. సినిమా లవర్స్ సినిమా హిట్ అయితే 2 షోలు చూస్తారేమో. ఇప్పుడు అంత ఎందుకండి, ఇప్పుడు మీ ప్రకారం అనుకుందాం. ఇప్పుడు సరే కూలీ కన్నా వార్ 2 స్టోరీ బాగుందంటే ఖచ్చితంగా వార్ 2కే ఎక్కువ వస్తుంది. అది ఐ యాక్సెప్ట్ దట్ ఫ్యాక్ట్. అంతే. అంటే మీరు స్టోరీ వైజ్ డైరెక్ట్ వైజ్ వెళ్తున్నారు. అంతే. స్టోరీయే ఫైనల్ గా హీరో సినిమా అంతే. ఇప్పుడు ఏదైనా అండి, ఇప్పుడు సయ్యారా, ఇప్పుడు మీరు చెప్పినట్టు వైఆర్ ఆఫ్ సయ్యారా తీసింది, ఆ పీక్స్ లో నడిచింది. బట్ అక్కడ ఎంట్రీ ఇచ్చింది మా అవతార్ నరసింహ. జస్ట్ 4 to 6 crores బడ్జెట్ తో తీసిన మా అవతార్ నరసింహ నార్త్ లోకి వెళ్ళి 210 crores గ్రాస్ చేసింది. అవును. సో ఇప్పుడు స్టోరీ వల్లే కదా ఇది వెళ్ళింది, స్టోరీ వల్లే కదా. ఇప్పుడు చెప్పండి. సో అంటే మీరు స్టోరీ నమ్ముకుంటారు అంటే ఇప్పుడు మీరు కూలీకి సపోర్ట్ చేసినా కూలీలో స్టోరీ బాగాలేకపోతే కూలీ అటర్ ఫ్లాప్ అయితే అంటున్నారు. అటర్ ఫ్లాప్ అవ్వదు. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే 100 crores క్రాస్ చేసిన అటర్ ఫ్లాప్ అని మీరు ఎప్పుడు అనలేరు. ఇప్పుడు దేవరా కూడా 500 crores వచ్చింది, అటర్ ఫ్లాప్ కాదు. బట్ దట్ ఈస్ అ మిక్స్డ్ మూవీ, దట్ ఈస్ అన్ యావరేజ్ మూవీ. అది మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే. దేవరాకి కలెక్షన్ వచ్చేంత మాత్రాన అది బ్లాక్ బస్టర్ మూవీ కాదు, అది వరల్డ్ వైడ్ హిట్ అయిన మూవీ ఏం కాదు. స్టోరీ అది యావరేజ్, ఇట్స్ అన్ యావరేజ్ మూవీ అంతే. ఓకే. సో ఇక్కడ అన్నిటికంటే అందరూ ఎక్కువగా బాగా డిస్కషన్ చేసుకుంటుంది ఏంటంటే వాళ్ళు సరిగా ప్రమోషన్స్ చేసుకోలేదు, వైఆర్ఎఫ్ వాళ్ళు చేసుకోలేదు. సేమ్ పోస్టర్స్ రిలీజ్ చేశారు, పాటలు టైంకి రిలీజ్ చేయలేదు. అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు పెట్టిరో కూడా తెలియదు అనే టైంకి లాస్ట్ 2-3 రోజుల ముందు పెట్టిరు వీళ్ళు. ఇక సన్ పిక్చర్స్ వాళ్ళైతే మీకు తెలుసు, ఇక సినిమాలు మీరు బాగా చూస్తారు, యూట్యూబ్ బాగా ఫాలో అవుతారు కాబట్టి సినిమా అనౌన్స్మెంట్ దగ్గర నుంచి, కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి, షూటింగ్ మొదలైన దగ్గర నుంచి ప్రతిదీ క్యారెక్టర్ రిలీజ్ చేస్తూ. ఎందుకంటే అది నమ్మకం, మూవీ మీద నమ్మకం. ఇప్పుడు మీరు అనొచ్చు దాంట్లో ఆ యాక్టర్ క్యామియో ఉంది, అనిల్ కపూర్ ఉన్నారు, బట్ రివీల్ చేయలేదు. ఎందుకంటే వార్ 2ని ఎంత లెస్ హైప్ ఎందుకు ఇస్తున్నారంటే మూవీకి వెళ్ళి సర్ప్రైజ్ అవ్వాలి, ఆ సర్ప్రైజ్ ఫ్యాక్ట్ వల్ల హిట్ అవుతుందేమో అని వార్ 2 అదొక స్ట్రాటజీ. బట్ కూలీ అలా కాదు. కూలీకి ఎంత నమ్మకం, ఎంత కాన్ఫిడెంట్ అంటే లోకేష్ కనకరాజ్ కి మొత్తం అంతా రివీల్ చేశాడు. ఏ క్యారెక్టర్స్ ఉన్నారు, ఏ యాక్టర్ ఆ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నాడు, అసలు స్టోరీ ఏంటి, అది కంప్లీట్ గా రివీల్ చేసినా కూడా అంత ఆడియన్స్ కి ఎంగేజింగ్ గా తీస్తాడు లోకేష్. అందుకే అవన్నీ రివీల్ చేసినా గానీ అది
హిట్ అవుతుంది ఖచ్చితంగా. కానీ ఇక్కడ మరి ఇంకొంతమంది సినిమా ప్రేక్షకులు అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి అంటే కావాలని టార్గెట్ చేసిరు వార్ టూ ఏదైనా అప్డేట్ ఇచ్చిందంటే వెంటనే నెక్స్ట్ మినిట్ లో ఇక కూలీ నుంచి అప్డేట్ ఖచ్చితంగా దాంట్లో తప్పేముంది? మరి ఎందుకు అట్లా కావాలని మరి వీళ్ళు ఇచ్చిన కావాలని ఏంటండి, దాంట్లో కావాలని ఏం లేదు. ఇప్పుడు నీకు ఆపోజిట్ గా ఒకళ్ళు వస్తున్నారంటే వాడికి పై ఎత్తుగా నువ్వు ఖచ్చితంగా ఏదో ఆలోచిస్తావు. దాంట్లో తప్పేముంది? సో అది కరెక్ట్ దట్ ఇస్ కాంపిటీషన్. ఖచ్చితంగా చేయడంలో తప్పలేదు. అది అంటే వీళ్ళు కాంపిటీషన్ ముందే ఫిక్స్ అయిపోయారు ఇక తప్పుకోకపోయేసరికి రిలీజ్ డేట్ నుంచి ఖచ్చితంగా తప్పుకోవట్లేదు. అంటే కాంపిటీషన్ ఫేస్ చేయాల్సిందే కదా, డెఫినెట్లీ చేస్తారు. సో కొంతమంది కావాలని కార్పొరేట్ బుకింగ్స్ చేపిస్తున్నారు సన్ పిక్చర్స్ వాళ్ళు. కార్పొరేట్ బుకింగ్స్ ఏ మూవీ చేయలేదు. ఏ మూవీ అయినా కార్పొరేట్ బుకింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి, పేడ్ ప్రమోషన్స్ ఖచ్చితంగా ఉంటాయి, పేడ్ బుకింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి, పేడ్ రివ్యూస్ ఖచ్చితంగా ఉంటాయి. ఏ మూవీకైనా ఉంటాయి. అంటే ఇవంతా స్వతహాగా ప్రొడ్యూసర్ నుంచి డబ్బులు తీసుకుని అట్లా చేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు నాగవంశి మన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్నాడు, ఏంటి హిందీలో ఎంత నెట్ వస్తే దానికన్నా ₹1 నెట్ ఖచ్చితంగా తెలుగులో ఎక్కువ పెట్టాలి అని. టికెట్ హైక్ కూడా చేశాడు. అది ఎంతవరకు కరెక్ట్? ప్రొడ్యూసర్ అలా ఆ కలెక్షన్ కన్నా మన కలెక్షన్ ఎక్కువ రావాలంటే అది ఫోర్స్ చేయడం కదా తెలుగు ఆడియన్స్ మీదకి. మీరు వెళ్ళి సినిమా చూడండి ఫోర్స్ చేయడం కదా. నువ్వు సినిమా చూపించట్లేదు, నువ్వు కలెక్షన్ పెంచమని నువ్వు అడుగుతున్నావు, అది కరెక్ట్ కాదు కదా. ఒక ప్రొడ్యూసర్ అలా అడగకూడదు. సో ఓకే, నువ్వు సినిమా చూడమని చెప్పు, నువ్వు డబ్బులు పెట్టి కొన్నావు, నువ్వు డిస్ట్రిబ్యూట్ చేపిస్తున్నావు, అది కరెక్టే. బట్ వాళ్ళకన్నా కలెక్షన్ ₹1 ఎక్కువ తెచ్చి పెట్టండి అని తెలుగు ఆడియన్స్ ని ఫోర్స్ చేయడం కాదా? అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు కదా. ఓకే, ఇక లాస్ట్ ఒక 4-5 క్వశ్చన్స్ చాలా తక్కువ టైంలో ఆన్సర్ ఇవ్వాలి మీరు. నేను అలాంటి క్వశ్చన్స్ అడుగుతా సినిమాకి సంబంధించి, ఎందుకంటే ఇదంతా ఆ 2 సినిమాలకు సంబంధించింది కాబట్టి. ఇప్పుడు మీరు సినిమాకు ఫస్ట్ రోజే 100 కోట్లు వస్తున్నాయి, అది ఎలాగో ఫ్లాప్ అని కాదు, కానీ డబ్బులు వచ్చేస్తాయని చెప్తున్నారు. కూలికి ఎలాగైనా డబ్బులు వస్తాయని చెప్తున్నారు మీరు. ఓకే, ఫైనల్ కలెక్షన్ కూలికి ఎంత ఉంటుంది, వార్కి ఎంత ఉంటుంది, వార్ 2కి? ఇప్పుడున్న ఎక్స్పెక్టేషన్ తమిళ్ ఆడియన్స్ కానీ తెలుగు ఆడియన్స్ కానీ ఆల్ వరల్డ్ వైడ్ ఆడియన్స్ తమిళ్ ఇండస్ట్రీలో ఫస్ట్ 1000 crores మూవీ కూలీనే అవుతుందని 100% చెప్తున్నారు. నేను కూడా అదే స్టాండ్ తీసుకుని ఉంటాను. ఓకే, అండ్ వార్ 2కున్న హైప్ కి వార్ 1 400 crores దాటింది. అండ్ రీసెంట్ గా మన పఠాన్ 1000 crores క్రాస్ చేసింది, అదే స్పై యూనివర్స్. ఇఫ్ SRK షారుఖ్ ఖాన్ క్యామియో గనక వార్ 2లో ఉంటే ఖచ్చితంగా అది కూడా 900 to 1000 crores ఈజీగా క్రాస్ చేస్తుంది. ఓకే, అంటే మీరు బలంగా నమ్ముతున్నారా క్యామియోస్ ఉంటాయని? క్యామియోస్ ఉండొచ్చు, టాక్స్ అయితే ఉన్నాయి, రూమర్ అయితే ఉంది SRK క్యామియో లాస్ట్ లో ఉంటుందని. ఇఫ్ అది కనుక నిజమైతే 900 to 1000 crores ఈజీగా వస్తుంది. కూలీ అయితే 1000 crores అని నేను ఫిక్స్ అవుతాను. ఓకే, కూలీ పెద్ద హిట్ అయ్యి వార్ 2 ఫ్లాప్ అయితే ఎన్టీఆర్ మీద ఫ్లాప్ అవదండి, ఏది ఫ్లాప్ వార్ జస్ట్ మన డిస్కషన్. ఒకవేళ ఫ్లాప్ అయితే ఎన్టీఆర్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? అందరు ఫ్యాన్స్ కలిసి టార్గెట్ చేసి ఎన్టీఆర్ ని తొక్కేసామని చెప్పి ఏమైనా టార్గెట్ అలా ఏమన్నా ఉంటుందా? ఒక సినిమా ఫ్లాప్ అవడం వల్ల, అది కూడా ఆ రేంజ్ లో ఉన్న ఆ స్టార్డమ్ ఉన్న ఒక హీరోకి ఒక సినిమా ఫ్లాప్ అవడం వల్ల పెద్ద ఫరక్ అయితే ఏం పడదు. అది ఎంత పెద్ద హీరో అయినా. రజనీకాంత్ రీసెంట్ ఇప్పుడు కూలీలో ఉన్న రజనీకాంత్ కి రీసెంట్ మూవీ పెట్టాను, అది ఫ్లాప్ అయింది తెలుగులో. ఏమన్నా క్రేజ్ అయినా తగ్గింది రజనీకాంత్ కి? ఏం క్రేజ్ తగ్గదు. ఆ ఒక రేంజ్ వచ్చినాక అతను ఎంత ఫ్లాప్ సినిమా తీసినా ఏం కాదు. ఇప్పుడు ప్రభాస్ ఫర్ ఎగ్జాంపుల్ రాధేశ్యామ్, సాహో యావరేజ్, రాధేశ్యామ్ ఫ్లాప్, ఆది పురుష్ అట్టర్ ఫ్లాప్. రజనీకాంత్ ప్రభాస్ క్రేజ్ ఏమైనా తగ్గిందా? పెరిగింది. సలార్తో పెరిగింది, కలికితో ఇంకా వరల్డ్ వైడ్ వెళ్ళింది. సో తగ్గదు. ఓకే, కూలీ కంటే ₹1 అంటే కలెక్షన్ వైజ్ అలా చెప్తున్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. కూలీ కంటే ₹1 ఎక్కువ వారు కలెక్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఉండొచ్చు. ఇప్పుడు అదే చెప్పా కదా, ఒకవేళ నేను చెప్పినట్టు స్టోరీనే కింగ్. ఇప్పుడు ఫర్ సపోజ్ వార్ 2 స్టోరీ బాగుండి కూలీ స్టోరీ కొంచెం ఏమైనా తగ్గి ఉంటే ఖచ్చితంగా వార్ 2 వచ్చే ఛాన్స్ అయితే ఉంది, చెప్పలేం. ఓకే, లాంగ్ రన్ అయితే ఉంటుంది. లాంగ్ రన్ ఖచ్చితంగా 2 సినిమాలకు ఉంటుంది. బట్ అది ఏ సినిమా బాగుంది, ఏ సినిమా స్టోరీ బాగుంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ జయచంద్ర. థ్యాంక్ యూ. స్టూడియోలో కూర్చొని ఈసారి మాతో డైరెక్ట్ గా మన పురా లోకల్ స్టూడియోలో కూర్చొని వార్ 2 ఎలా ఉండబోతుంది, కూలీ ఎలా ఉండబోతుంది చాలా చక్కగా విశ్లేషించుకున్నాం ఇద్దరం. థ్యాంక్ యూ.